రాజశేఖర్ రెడ్డి అనే ముఖ్యమంత్రి ఉండే, నేను చెప్తా ఉన్నా మీ ముందు ఇయ్యాల. ఆయన ఆరోగ్యశ్రీ అని ఒక పథకం తెచ్చిండు. నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత అడిగిన, హెల్త్ డిపార్ట్మెంట్ని పిలిచి అడిగిన, ఇది ఏం పథకమయ్యా బాగుందా అంటే, సార్ మంచిగుంది, ప్రజలకు లాభం అవుతుందని చెప్పింది. నేను చెప్పిన ఆ పథకాన్ని అట్లే పెట్టండి, ఆ పథకం అట్లే ఉండాలని చెప్పిన. అక్కడ చెప్పడం కాదు, నేను అసెంబ్లీలో చెప్పిన, ఇది మా స్కీమ్ కాదు, కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రారంభించింది, దాని పేరు కూడా మేము మారుస్తలేం, కానీ కొనసాగించాలని చెప్పినాం, కొనసాగించినాం. అది మీ అందరికి తెలుసు. ఇలా వీళ్ళు కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తాం, కేసీఆర్ ముచ్చట లేకుండా చేస్తారా? ఇవాళ మనం కూడా సభ పెట్టుకుంటే, ప్రభాకర్ రెడ్డి అని మా ఎమ్మెల్యే ఉన్నాడు, దుబ్బాక ఎమ్మెల్యే, ఆయనతో ఎవరో హైదరాబాద్లో మాట్లాడితే, అన్న ఇంకా 3 ఏళ్ళు భరించాలన్న ఈ గవర్నమెంటు అని మాట్లాడింది. ఆయన మాట చెప్పిండు విలేకరులు, అలా చూసారా మా గవర్నమెంట్ పడగొడతారట. మేమెందుకు పడగొడతాం రా భయ్? మాకేమైనా కాల్చేరు గులగుల పెట్టినాయా? మేమా కిరికిరి పని చెయ్యం బిడ్డ, మీరే ఉండాలి. ఓట్లు తీసుకున్నారు, చక్కగా పని చేయకపోతే మీ ఈపులు ప్రజలే సాఫ్ చేస్తారు, అంతే కదా. మేము పడగొట్టాం, మీ గవర్నమెంట్ పడగొట్టాం. ఎందుకంటే మీ సంగతి ఏందో మా సంగతి ఏందో ప్రజలకు పూర్తిగా అర్థం కావాలి. బుల్డోజర్లు పెట్టి, జేసీబీలు పెట్టి మేము చెరువులలో పూడికెళ్ళి తీస్తే, వీళ్ళేమో హైడ్రా అని మన బొందా అని పెట్టి పేదల ఇండ్లు కూడా కొడతా ఉన్నారు. ఆనాడు చెరువు పూడికెళ్ళి తీసిన బుల్డోజర్లు ఇలా పేదల ఇండ్లు కూడా కొడతా ఉన్నాయి. ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం. పెద్ద మొగోడని ఒకరిని పిలిచిరట, మొగోడని మోల్కాల్చడానికి పిలిస్తే ఎలక పిల్లని చూసి ఎల్లంకర పడ్డాడు. ఇక మా అంత సిపాయిలు లేరు, మేము తెచ్చే ఇస్తాం, 6 సందమామలు పెడతాం, 7 సూర్యులు పెడతాం అని నమ్మబలికి ప్రజలను దగా చేసి మంచిగున్న తెలంగాణ నాగం పట్టించి ఓట్లు వేయించుకొని ప్రజలను మోసం చేసిండ్రు, దగా చేసిండ్రు. ఈ మాట నిజం, మీ అందరికి తెలుసు. వరుస బట్టి గోల్మాల్ దింపుట్ల కాంగ్రెస్ను మించిన వాళ్ళు లేడు, అబద్ధాలు చెప్పుట్ల కాంగ్రెస్ను మించిన వాళ్ళు లేడు. ఎన్ని చెప్పిరి ఇక్కడ ఉన్నోళ్ళు జాలరని, ఉన్న గాంధీలు లేని గాంధీలు డూప్లికేట్ గాంధీలు అంతా ఢిల్లీకి కూడా దిగిరి, చప్పట్లు కొట్టి డాన్సులు చేసిన స్టేజీల మీద. ఒకటి చెప్పిండ్రా గురించి రాష్ట్ర ప్రజలకి విన్నవించుకోవాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీని విలనగా చిత్రీకరించే దాంట్లో, అయ్యా గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినందుకు విలనగా చిత్రీకరిస్తున్నారా? కాంగ్రెస్ పార్టీని హైదరాబాద్ తో కూడుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినందుకు కాంగ్రెస్ పార్టీని విలనగా చిత్రీకరిస్తున్నారా? ఆనాడు ఎన్డీఏ చైర్మన్ గా, యూపీఏ చైర్మన్ గా శ్రీమతి సోనియా గాంధీ గారిని దేవతగా అని పొగిడిన మీరు, తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన తర్వాత మీ ఎంటైర్ కుటుంబం శ్రీమతి సోనియా గాంధీ గారికి సాష్టాంగ నమస్కారం చేసింది మర్చిపోయి, ఈనాడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం ఏదో విలనగా చిత్రీకరించే తాపత్రయం, ఉక్రోషం, కడుపంతా విషం పెట్టుకొని మీరు మాట్లాడుతున్న తీరు చూస్తుంటే చాలా బాధ అనిపించింది. మీరు తెలంగాణ ప్రజల కోసం ఆవేదన పడుతున్నారా, బాధపడుతున్నారా? మీరు ఆ వేదిక మీద చెప్పినట్లు ఏదో బాధపడిపోతున్నట్లు మీరు మాట్లాడే తీరు చాలా నవ్వు కూడా వచ్చింది. ఈ వేదిక ద్వారా వారిని కొన్ని ప్రశ్నించాలనుకుంటున్నా. మీకు 2 పర్యాయాలు తెలంగాణ ప్రజలు తెలంగాణ భాషలో, యాసలో మీరు మాట్లాడింది నమ్మి మీకు అధికారం ఇస్తే, ఎటువంటి తెలంగాణని మీరు ఎలా చిత్రీకరించి ఎలా తెలంగాణ రాష్ట్రాన్ని కొల్లగొట్టారో ప్రత్యక్షంగా తెలంగాణ ప్రజలు గమనించారు. దానికి ప్రతిఫలం మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో గాని, తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో మీకు వచ్చిన ఫలితాలు గాని.
4 సంవత్సరాల్లో 21 మంది ముఖ్యమంత్రి పరిపాలన కేవలం 64,000 కోట్లు అప్పుంటే మీరు 10 సంవత్సరాలు ఒక్క ముఖ్యమంత్రి ఇలా 8 లక్షల కోట్ల అప్పు చేసింది నిజమా అబద్ధమా? మరి అబద్ధమైతే ఇలా ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన నెలకు 6,000 కోట్ల రూపాయల పైచిలుకు ఎందుకు కంతులు వడ్డీ అసలు కట్టాల్సి వస్తా ఉంది? గత కాంగ్రెస్ 2000 కేసీఆర్ ముఖ్యమంత్రి కాక ముందుకు 2 జూన్ 2014 నాడు సంవత్సరానికి 6,000 కట్టేది. నెలకు 6,000 కట్టాల్సి వస్తావు. ఇది వాస్తవం కాదా కేసీఆర్ గారు? నిజంగా మీకు అంత నిజాయితీ ఉంటే మరి అన్ని మీరు వాస్తవాలు మాట్లాడే ఈ వాస్తవం ఎందుకు మాట్లాడలే? ఇది అబద్ధమా? ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఉపసంహరించుకునేదాకా కాంగ్రెస్ కార్యకర్తలు మీ వైఖరి పట్ల ఏరు దాటిదాకా ఎల్లన్నా ఏరు దాటినాక బోడమల్లన్నా అన్నట్టుగా మీ వైఖరి స్పష్టంగా మీరు శాసనసభలో మాట్లాడినటువంటి మాటలు ఎల్లా తెలంగాణ సమాజానికి సాక్ష్యం. సోనియా గాంధీ గారే తెలంగాణ ఇచ్చారు, సోనియా గాంధీ గారి దేవత. తిరిగి మరొక్కసారి రేపు తెలంగాణలో అన్ని జిల్లాల్లో సోనియా గాంధీ గారి చిత్రపటాలకు పాలాభిషేకాలు చేయాల్సిగా కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని కోరుతా ఉన్నాం. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ విలన్ అయితే, ఒకవేళ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇయ్యకపోతే కేసీఆర్ 3 చెరువులు దాగినా 100 కేసీఆర్లు వచ్చినా తెలంగాణ ఏర్పడేది కాదు. సోనియా గాంధీ గారు లేకపోయి ఉంటే ఆ మాట ప్రత్యక్షంగా ఆయన తెలుసు. పార్లమెంట్ లో ఉద్యమ సందర్భంగా సోనియా గాంధీ గారి యొక్క తాపత్రయం మాట నిలబెట్టుకోవాలి, తెలంగాణ ఇవ్వాలనే ఆలోచన మీకు తెలిసి ఇవాళ కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తా ఉన్నారా? ఇవాళ మీరు ఎలకతుర్తి, అది శాసనసభ నియోజకవర్గం హుస్నాబాద్ గౌరవెల్లి రిజర్వాయర్ గురించి మాట్లాడినారు. 2007లో ఫౌండేషన్ వేస్తే 2014 ముఖ్యమంత్రిగా వచ్చి కుర్చేసుకొని కడతా అన్నారు. అప్పటికే టన్నెల్ పని అయిపోయింది, కంప్లీట్ బండ్ పని అయిపోయింది. ఇప్పటికి పని పూర్తి కాలేదని మీరే ఒప్పుకున్నారు. అంతేకాదు ఇలా ఆ ఎలకతుర్తి సాక్షిగా మీ నాయకులు అక్కడ పాపం మీటింగ్ జనం రాకపోతే పోలీసుల మీద నెపన్నట్టు, లేకపోతే మేము ఎక్కువ సతాయిస్తున్నామని చెప్పి మాట్లాడిన దయాకర్ రావు, పల్లా రాజేశ్వరరెడ్డి పంపండి. ధాన్యం కొనుగోలు ప్రక్రియ ఎంత సాఫ్ గా జరుగుతా ఉందో. మీరు గతంలో తరుగు పేరు మీద ఏ విధంగా రైతులను మోసం చేసిండ్రో, వాళ్ళ త్యాగాలు, వాళ్ళ విజయాలు, లేదా రేపటి మా పోరాటం ఇది అదే అని చెప్పుకుంటారు. గానీ మరి ఎంతసేపు బాధ అనిపిస్తుంది అని బాధపడుతున్నాడు. ఎవరి కోసం బాధపడుతున్నావయ్యా? కేవలం అధికారం పోయింది అనేటువంటి బాధ. అధికారం పోయిన తర్వాత నీ కుటుంబంలో అనేక చీలికలు పేలికలు, అనేక ఆస్తులు అటు ఇటు అవుతున్నాయి, బజార్న పడుతున్నాం అనేటువంటి బాధ తప్ప ప్రజల గురించి నీకు బాధ ఉంటే, నీకు నిజంగా ప్రజల మీద ప్రేమ ఉంటే అధికారానికి వచ్చే ముందు ప్రతి పేదవాడికి ఇల్లు ఇస్తా అన్నావు. ఎన్ని ఇల్లు ఇచ్చినావు? ఇందాక మా శ్రీనివాస్ రెడ్డి గారు అన్న చెప్పినట్టుగా 80,000 ఇల్లు ఇస్తే దాంట్లో బిల్లులు ఇవ్వకుంటే మొన్న మా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి ఆధ్వర్యంలో సీఎం గారి యొక్క ఆదేశం మేరకు బిల్లులు ఇవ్వడం జరిగింది. అదే కాకుండా మరి ఇంటికొక ఉద్యోగం అన్నావు. మేము 10 నెలలలో 12 నెలలలో 59,000 ఉద్యోగాలు ఇచ్చినాం. అనేక మంది నిరుద్యోగులను వాడుకొని నువ్వు అధికారానికి వచ్చి వాళ్ళని అణిచివేస్తే వాళ్ళు చాలా మంది ఆనాడు ఆత్మహత్యలు చేసుకున్నారు. అదే కాకుండా సర్పంచ్ల బిల్లులు, అబద్ధాలను 10 సార్లు చెప్తే నిజమైతుందనే భ్రమలలో ఆ కుటుంబం ఉంది. అందుకనే పదే సోషల్ మీడియా తోటి కూడా తప్పుడు వార్తలు రాయించి మరి తప్పుడు ప్రచారం చేస్తున్నారు. కాబట్టి తప్పుడు వెధవలకు, తప్పుడు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళకు ఖచ్చితంగా కేసులు పెడతాం. ఈ రోజు మరి ఏదైతే మా ప్రభుత్వంలో ఇల్లు ఇవ్వడం జరుగుతుంది, ఉద్యోగాలు ఇచ్చినాము, పేదింటి ఆడబిడ్డలు ఎక్కేది ఏంటిది ఎర్ర బస్సు.